స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథం 43వ అధ్యాయము 2-3 వచనాలు చూసుకున్నట్లయితే, మరి ఒక మాట అంటున్నాడు దేవుడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నీవు జలములలో బడి వెళ్ళినప్పుడు అవి నీకు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నీవు అగ్ని మధ్యాహ్నం నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఎంత గొప్ప మాట అండి. దేవుడు, నీవు ఏ విధంగా వెళ్ళు, ఎంతమంది నీ మీద నిందలనివి, ఎంతమంది చెడ్డ మాటలు ఇలా పలికినప్పుడు, కొండెమిలాడే నాలుక దేవునికి ఇష్టం లేదు, అబద్ధములు చెప్పే నాలుక దేవునికి ఇష్టం లేదు. దుర్మార్గులు, దుష్టులు, సొంత రక్త సంబంధులే మన మీద ఎన్నో రకరకాలుగా మాట్లాడుతున్న దురాత్మలు పట్టినటువంటి వారు దురాత్మలతోనే చనిపోతారు, కానీ దేవుని యొక్క ఆత్మ వారిని ఎన్నడో అంటిపెట్టుకుని ఉండదు. కాబట్టి అంటాడు, నువ్వు జలములలో పడి వెళ్ళు, అవి నీ మీద పొర్లిపారవు, అగ్నిలో వెళ్ళు, అవి నిన్ను